బెస్ట్ అండ్ టేస్టీ కీమా చపాతీ మా ఇంట్లో అందరూ బాగా ఇష్టపడే మరొక ఫేవరెట్ వంటకం. మీరు కూడా నేను చెప్పబోయే స్టైల్లో ఓసారి ఇలా కీమా అండ్ చపాతీని చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో కమ్మని కీమా మెత్తని చపాతీలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించబోతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా కీమాను ప్రిపేర్ చేయడానికి అర కేజీ వరకు కీమాను తీసుకొని బాగా కడిగి నీళ్ళన్నీ అడిచేలా ఇలా స్ట్రెయినర్లోకి తీసుకున్నాను. ఇలా స్ట్రెయినర్లో వేయడం వలన కీమాలో వాటర్ అనేది ఏమీ ఉండకుండా చక్కగా ఫిల్టర్ అయిపోతుంది. అలాగే ఈ కీమాను నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఉల్లిపాయను కోర్స్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయల్ని 60% ఫ్రై చేశాక 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేయండి. ఈ కీమాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక 1 పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి స్ట్రెయినర్లో వేసి పెట్టిన కీమాను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కీమాను తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో కీమాను ఫ్రై చేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 టీ స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలాను తీసుకొని బాగా కలపండి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా ఉడికించండి. 4 నిమిషాల తర్వాత ఇలా మనం కారం, ఉప్పు, మసాలాలను తీసుకొని కాసేపు ఉడికించడం వలన కీమాకు ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఈ కీమా ఉడకడానికి ఒక 3/4 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. అంటే ఈ కీమా వచ్చేసి మషిన్తో కట్ చేసిన కీమా అండి. ఇలా కాకుండా చేతితోనే కట్ చేసిన కీమా అయితే మీరు 1 కప్పు వరకు నీళ్ళను తీసుకోవాలి. అలాగే మరికొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూతను బాగా క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్లో ఉడికిస్తుంటే ఒక 3 విజిల్స్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఈ విజిల్స్ వచ్చేంతలోపు మనం పిండిని కలిపి తీసుకుందాం. ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పుని, అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ని, పిండి కలపడానికి సరిపడా నీళ్ళను తీసుకొని బాగా కలపండి. పిండి అనేది టూ సాఫ్ట్గా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కలపండి. ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయాక మూత తీసి చూస్తే వావ్, చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూస్తేనే అర్థమైపోతుంది మనం ప్రిపేర్ చేసిన కీమా ఎంత టేస్టీగా కుదిరిందో. కీమా కూడా చక్కగా ఉడికింది. చివరిగా కొంచెం కొత్తిమీరాకుని వేసి ఒకసారి కలిపితే మన పర్ఫెక్ట్ కీమా రెడీ అయిపోయినట్లే. ఇలా కీమాను రెడీ చేశాక చపాతీలను చేసేంత వరకు రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి బాగా నీట్ చేసుకుందాం. ఇలా నీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా నీట్ చేయడం వలన చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్గా ఇలా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. ఇలా కొంచెం పూరీ సైజ్ అంతా రోల్ చేశాక కొంచెం ఆయిల్ని అప్లై చేసి మడత పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా 4 మడతల్లా పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం గోధుమ పిండిలో డిప్ చేసి రోల్ చేయడమే.
చపాతీ మధ్యలో కాకుండా ఇలా సైడ్‌కి తాలుస్తూ రోల్ చేయడం వలన చపాతీలనేవి బాగా పొంగి సాఫ్ట్‌గా ఉంటాయి. చూడండి, మరీ మందంగా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నంత థిక్‌నెస్‌గా రోల్ చేసి తీసుకోండి. ఇలా అన్నీ చేశాక పాన్ తీసుకొని బాగా వేడయ్యాక చపాతీని తీసుకొని ఇలా కొంచెం బబుల్స్‌లా వచ్చాక మరో పక్కకి టర్న్ చేసి కాల్చండి. ఈ టైంలో మనం టర్న్ చేయడం వలన చపాతీ కూడా చక్కగా పొంగుతుంది. ఇలా టర్న్ చేస్తూ మధ్య మధ్యలో కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి బాగా కాల్చేయండి. మీరు కావాలంటే ఈ చపాతీలకు ఆయిల్ పెట్టకుండా చేసినా సాఫ్ట్‌గా ఉంటాయి. కాకపోతే చపాతీని ఇలా రెండు పక్కల బాగా కాల్చాక మనం వెంటనే హాట్ బాక్స్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. అలా హాట్ బాక్స్‌లోకి తీసుకొని మూత పెట్టడం వలన ఆ వేడికి చపాతీ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలాగే మిగతా చపాతీలన్నీ కూడా బాగా కాల్చి తీసుకోవడమే. చూడండి, ఇలా హాట్ బాక్స్‌లోకి తీసుకొని పెట్టుకోవడం వలన చపాతీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. సో చపాతీ ప్రిపరేషన్‌ని కూడా చూసాం కదా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ముందుగా మనం ప్రిపేర్ చేసిన కీమాని తీసుకుందాం. అలాగే చపాతీలను దీనికి మంచి సైడ్ డిష్‌గా కొంచెం ఆనియన్ అలాగే నిమ్మకాయతో ఇలా తీసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. భలే ఉంటుందండి. వేడి వేడిగా సర్వ్ చేయండి. నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ కమ్మని కీమా మెత్తని చపాతీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.